సో వరల్డ్ పాపులేషన్ మొత్తంలో కిడ్నీ స్టోన్‌తోని బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అంటే 12% ఆఫ్ ద పీపుల్స్ అనేది కిడ్నీ స్టోన్స్‌తోని సఫర్ అవుతున్నారనమాట. సో దాని గురించి ఇవాళ చాలా క్లీన్‌గా, నీట్‌గా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. సో అందుకే ఎవరైనా ఉన్నా గానీ స్టిల్ ఒకసారి మెసేజ్ అనేది పాస్ ఔట్ చేయండి. అసలు కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటో తెలుసా? ఏ స్మాల్ హార్డ్ డిపాజిట్ దట్ ఫార్మ్స్ ఇన్ ద కిడ్నీ అండ్ ఆఫెన్ పెయిన్‌ఫుల్ వెన్ ఇట్ పాస్డ్ అనమాట. కిడ్నీ స్టోన్ మేడ్ అప్ ఆఫ్ మినరల్స్ అండ్ సాల్ట్ దట్ ఫార్మ్స్ ఇన్సైడ్ అవర్ కిడ్నీ. కిడ్నీ స్టోన్ ఫార్మ్ దేనివల్ల అవుతదంటే మినరల్స్ అండ్ సాల్ట్ కంటెంట్ వల్ల అది స్టోన్ లాగా ఫార్మేషన్ అవుతదంట కిడ్నీలో. సో మెయిన్ స్టోన్ అంటే మనం చాలా మంది అంటారు కిడ్నీలో రాయి ఎలా వెళ్తది? ఏదైనా తింటే వెళ్తదని. తింటే రాయి తినాల్సిన అవసరం లేదు. మినరల్స్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నా, సాల్ట్ ఎక్కువ తీసుకున్నా కానీ అవే స్టోన్ లాగా ఫార్మ్ అయ్యి కిడ్నీలో మనకి ఏర్పడతాయన్నమాట. కిడ్నీ స్టోన్ ఏర్పడినప్పుడు పెయిన్ నార్మల్‌గా ఉండదు. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. వాళ్ళకొచ్చిన వాళ్ళకి అది అర్థమవుతదన్నమాట. తట్టుకోలేరు. అంత హెవీ డేంజరస్ పెయిన్ అనేది వాళ్ళు సఫర్ అవుతారనమాట. సో అంత హెవీగా ఉంటుంది. వెన్ ఇట్ స్టార్ట్స్ టు పాస్ ఇన్ యూరినరీ ట్రాక్ ఫేసెస్ పెయిన్ఫుల్ కండిషన్ సమ్‌టైమ్స్ బ్యాక్ ఇన్ ద ట్రాక్. సో ఆ స్టోన్ ఏర్పడినప్పుడు యూరిన్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడతారనమాట. చాలా హెవీ పెయిన్ ఉంటుంది. చాలా డేంజరస్‌గా ఉంటుందనమాట. ఆ పెయిన్ వాళ్ళు తట్టుకోలేరు. అంత డేంజరస్ పెయిన్ అనేది వాళ్ళకి ఏర్పడడం జరుగుతుంది. ఇది మెయిన్‌గా వచ్చేసి కిడ్నీలో వస్తుంది స్టోను. అలాగే బ్లాడర్‌లో గూడా వస్తదనమాట. యురేత్రా అంటే మన యూరిన్ పాస్ ఔట్ చేసేదేదో పైప్ నాళంలో ఉంటుంది జూడు, అక్కడ గూడా కిడ్నీ స్టోన్ ఏర్పడే ఛాన్సెస్ అనేది ఉంటుంది మెయిన్‌గా. కిడ్నీ స్టోన్స్ ఆల్సో కిడ్నీ స్టోన్స్‌ని పేర్లు కూడా 3 డిఫరెంట్ నేమ్స్ అనేది ఉంటుందనమాట. సో, ఇవి వచ్చేసి వాళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ నేమ్స్ అనేది అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో, దాని గురించి లిటరల్ ఐడియా ఉంటే చాలు మనకి. అంటే కొందరికి ఆ నేమ్స్ అనేది వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి అర్థం కాకపోవచ్చు. సో, బేసిక్ చిన్న నాలెడ్జ్ మనకుంటే ఏందంటే మనం వాళ్ళకి సజెషన్ ఇవ్వచ్చు ప్రొడక్ట్ అనేది. సో, కిడ్నీ స్టోన్స్‌ని ఏమంటారంటే రెనల్ కాలిక్యుల్. రెనల్ కాలిక్యుల్ అనేది అని కూడా అంటారు కిడ్నీ స్టోన్స్‌ని. న్యూరోలిథీసియస్ అలాగే యూరోలిథీషియస్ అని కూడా అంటారనమాట. ఈ 3 డిఫరెంట్ నేమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓన్లీ కిడ్నీ స్టోన్ అని అక్కడ మెన్షన్ చేయరు. టెస్ట్ చేసుకున్నప్పుడు ఈ 3 నేమ్స్‌లో ఏదైనా నేమ్ ఉంది అంటే అది కిడ్నీ స్టోన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. కిడ్నీ రిపోర్ట్స్‌లో మనకి ఈ నేమ్ అనేది మనకు తెలుస్తది కాబట్టి. సో, ఇక్కడ చూడొచ్చనమాట. ఎక్కడెక్కడ స్టోన్ అనేది మెయిన్‌గా ఫార్మ్ అవుతా ఉంటుంది. కిడ్నీస్‌లో 3 డిఫరెంట్ పార్ట్స్‌లో గూడా మనకి స్టోన్ అనేది ఫార్మేషన్ అనేది అవుతా ఉంటుంది. అది సైజ్ బట్టి ఉంటుందనమాట. డిఫరెంట్ డిఫరెంట్ సైజ్‌లో ఆ స్టోన్ అనేది ఫార్మ్ అవుతా ఉంటుంది. సో, అది మిల్లీమీటర్స్‌లో కొలవడం జరుగుతుందనమాట. స్టోన్ ఏర్పడినప్పుడు మనం స్కాన్ చేస్తే తెలుస్తదనమాట. ఎంత సైజ్ అనేది అక్కడ ఉంది అనేది మనకి ఈజీగా తెలుస్తది. యూజువల్‌గా వచ్చేసి స్మాల్ స్టోన్ ఏదైనా చిన్న స్టోన్ కనుక ఏర్పడితే అది ఆటోమేటిక్‌గా యూరిన్ త్రూ పాస్ ఔట్ అయ్యి బయటికెళ్ళిపోతా ఉంటుంది. చానా చిన్న స్టోన్ ఉంటే గనక. అదే సైజ్ పెద్దదుంటే గనక అది బయటికి వెళ్ళడానికి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తది. సో, కాబట్టి మెయిన్‌గా ఇవి తెలుసుకుంటే మనకు చాలన్నమాట. కిడ్నీ స్టోన్స్ పరంగా నేమ్స్ అనేది. వన్ సెకండ్. యూరినరీ సిస్టమ్ ట్రాక్ గురించి గూడా మనం తెలుసుకుందాం. యూరినరీ సిస్టమ్ ట్రాక్ గురించి తెలుసుకోవడానికి చూడొచ్చిక్కడ మనం. యూరినరీ సిస్టమ్ ఆర్ యూరినరీ ట్రాక్ ఆఫ్ అవర్ బాడీ హెల్ప్ టు ఫార్మేషన్ అండ్ పాసేజ్ యూరిన్, రిమూవ్ వేస్టేజ్ ఇన్ బాడీ. యూరినరీ సిస్టమ్ యొక్క మెయిన్ ఏంటంటే మన బాడీలో ఏదైతే వేస్టేజ్ కంటెంట్ ఉంటుందో, ఆ వేస్టేజ్‌ని యూరిన్ నుంచి బయటికి పంపించడమే యూరినరీ ట్రాక్ ఫంక్షనింగ్ అన్నమాట మన బాడీది. సో, ఏదైనా వేస్ట్ కంటెంట్ ఉన్నా కానీ మన ఫ్లష్ ఔట్ చేయడమే దాని యొక్క మెయిన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్‌గా. సో, ఇట్స్ కవర్స్ ద పార్ట్స్ అన్నమాట. ఇది 4 పార్ట్స్‌లోగా ఉంటుంది. కిడ్నీస్, బ్లాడర్ చూడొచ్చిక్కడ, యూట్రైరీ అలాగే యూరేత్రా. సో, ఈ 4 పార్ట్స్ ద్వారా మనకి ఇది ఫిల్టరేషన్ అయ్యి మనకు బయటికి పంపించడం జరుగుతుంది. సో, కిడ్నీస్ అంటే మనకు 2 కిడ్నీస్ ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్ మీరిక్కడ చూడొచ్చు. ఈ ఇమేజ్‌లో మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఇది బ్లాడర్ అన్నమాట. ఈ బ్లాడర్‌లోనే మన యూరిన్ అనేది
ఫార్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి యూరిన్ బయటికి మన వేస్టేజ్ అంతా కూడా కంప్లీట్ గా పంపించడం జరుగుతుంది అనమాట. సో ఈ వేలో మనకి ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది మన బాడీలో. అలాగే ఇక్కడ చూడొచ్చు అనమాట, కిడ్నీ స్టోన్ ఫామ్ అయిందని ఎలా తెలుసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. కిడ్నీ స్టోన్ ఫార్మ్స్ వెన్ యూరిన్ కంటైన్ మోర్ క్రిస్టల్ ఫార్మింగ్ సబ్స్టెన్స్ లైక్ కాల్షియం ఆక్సైడ్ అండ్ యూరిక్ యాసిడ్ లెస్ దెన్ వాటర్ అన్నమాట. సో కిడ్నీ స్టోన్ ఫామ్ అవ్వడానికి మెయిన్గా ఏంటంటే ఇక్కడ చూస్తే కనుక లెస్ వాటర్ తీసుకుంటారు. సో తీసుకోవడం వల్ల చూడండి, లెస్ వాటర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ యూరిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. మాక్సిమం 99% అనేది వాళ్ళ యూరిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. నార్మల్ యూరిన్ కి డార్క్ యూరిన్ ఉంది అంటే అర్థం చేసుకోండి, మీరు వాటర్ అనేది మీ బాడీకి సఫిషియెంట్ గా ఇవ్వట్లేదు. మీరు వాటర్ సఫిషియెంట్ గా మీ బాడీకి ఇచ్చేస్తే యూరిన్ కలర్ కూడా చేంజ్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. దట్స్ మీన్స్ యువర్ యూరిన్ ఈస్ మోర్ connected to more salt and acids compared to water parts అన్నమాట. సో వాటర్ ఎక్కువ ఇస్తే మనం ఆటోమేటిక్గా అది ఏదైనా వేస్టేజ్ ఉన్నా కానీ బయటికి పంపించడం జరుగుతుంది మెయిన్లీ. అలాగే కిడ్నీ స్టోన్స్ ఏదైతే స్మాల్ స్టోన్స్ ఉన్నా కానీ మనకు తెలియకుండా ఏర్పడినా కానీ మీరు వాటర్ ఎక్కువ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఆ స్టోన్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే స్టోన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే కనుక మెయిన్గా స్టోన్స్ వచ్చేసి 4 టైప్ స్టోన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ ని చూసుకుంటే కనుక మీకు తెలుస్తుంది. సో చాలా మంది అనుకుంటారు కిడ్నీ స్టోన్ అంటే ఒకటే స్టోన్ కదా సార్ అని అనుకుంటారు. ఇది కొంచెం తెలియదు కాబట్టి నాలెడ్జ్. సో మెయిన్ ఇక్కడ చూసుకుంటే కాల్షియం వల్ల కూడా మనకు స్టోన్ ఏర్పడుతుంది. హెవీ కాల్షియం ఫుడ్స్ కానీ సప్లిమెంట్స్ కానీ తీసుకుంటే పీపుల్స్ దాని వల్ల కూడా స్టోన్ ఏర్పడుతుంది. ఇక్కడ ఫస్ట్ నెంబర్ లో ఉంది చూడండి వైట్ కలర్ లో, అది కాల్షియం వల్ల ఏర్పడే స్టోన్ అన్నమాట. సో హెవీ కాల్షియం ఫుడ్స్ కానీ హెవీగా, అందుకే అంటారు చూడొచ్చు డాక్టర్స్ కూడా హెవీ కాల్షియం కూడా తీసుకోకూడదు అని చెప్పేసి. సో ఇవి ఏంటంటే బయట ఇంగ్లీష్ సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం వల్ల సో తొందరగా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో బయట ఏదైనా మెడిసిన్స్ తీసుకున్నా చూడండి సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడతాయి అంటారు. కిడ్నీస్ యొక్క ఏంటి తెలుసా? ఫిల్టరేషన్. దాని పని ఏంటి? ఫిల్టరేషన్. సో మీరు ఏదైనా అన్వాంటెడ్ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు సో దానికి డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తుంది. సో అలా కిడ్నీ స్టోన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి యూరిక్ యాసిడ్ వల్ల ఏర్పడే స్టోన్. చాలా మందికి యూరిక్ యాసిడ్ తో కూడా సఫర్ అవుతారు అనమాట. సో అలా సఫర్ అయిన వాళ్ళు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. వాళ్ళు లైట్ తీసుకుంటే కనుక అది కిడ్నీ స్టోన్ గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు బ్రౌనిష్ కలర్ లో ఉన్నది సెకండ్ స్టోన్. అది వచ్చేసి కిడ్నీ యూరిక్ యాసిడ్ వల్ల ఏర్పడే స్టోన్ అన్నమాట. ఓకే, స్టూవైట్ స్టోన్ అనేది కూడా ఇదొక టైప్ ఆఫ్ స్టోన్. మనకి థర్డ్ టైప్ క్రిస్టల్ స్టోన్ అనేది కూడా ఫోర్త్. ఇలా 4 డిఫరెంట్ పార్ట్స్ అనేది స్టోన్స్ లో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ రావడానికి రీజన్ చూసుకుంటే మెయిన్ వాటర్. సో మెయిన్ రీజన్స్ గురించి కూడా తెలుసుకుందాం. మెయిన్ గా వచ్చేసి వాటర్ సఫిషియెంట్ గా ఇవ్వాల్సిందే. సో వాటర్ ఎంత తాగాలి సార్ అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దాని గురించి కూడా మనం చెప్దాం, తెలుసుకుందాం కూడా, ప్రొటెక్షన్ గా ఉందాం. కేసెస్ పరంగా చూసుకుంటే కిడ్నీ స్టోన్స్ రావడానికి మెయిన్ ఏంటి సార్ రీజన్స్ అనేది తెలుసుకుంటే చూడొచ్చు. ఫస్ట్ రీజన్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అనమాట. డ్రింకింగ్ వెరీ లెస్ వాటర్. ఎవరైతే తక్కువ వాటర్ కంటెంట్ తీసుకుంటారో డే మొత్తంలో వాళ్ళకి తెలుసు పక్కా నో డౌట్ కిడ్నీ స్టోన్ అనేది వస్తుంది. కాబట్టి ఎవ్రీ పర్సన్ కూడా వాటర్ కంటెంట్ అనేది సఫిషియెంట్ గా తీసుకోవాల్సిందే. లేదు అంటే కిడ్నీ స్టోన్ అనేది ఆటోమేటిక్ గా వాటర్ ఫామ్ అయిపోతా ఉంటుంది అనమాట, వాటర్ కంటెంట్ మీరు తక్కువ తీసుకుంటే. ఇంకొక సెకండ్ రీజన్ ఏంటి అంటే టేకింగ్ మోర్ కాల్షియం అండ్ సాల్ట్ ఇన్ డైట్. సో ఇక్కడ చూడొచ్చు సాల్ట్ కంటెంట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకు కూడా కిడ్నీ స్టోన్ అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి మన కంపెనీ హ్యాపీగా రాక్ సాల్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే వైట్ సాల్ట్ అనేది తీసుకుంటున్నారో ఇమ్మీడియట్ గా చేంజ్ చేయవండి మన రాక్ సాల్ట్ కి. కాల్షియం హెవీ రేంజ్ లో తీసుకుంటున్న వాళ్ళు కూడా ఇమ్మీడియట్ గా కాల్షియం అనేది ఆపేయండి. సో లేదు అంటే మీకు కిడ్నీ స్టోన్ ఏర్పడే ఛాన్సెస్ అనేది హెవీ రేంజ్ లో ఉన్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ తీసుకుంటే చూడండి లెస్ మినరల్స్ ఇన్ బాడీ.
మన బాడీకి 26 ఆఫ్ ఎసెన్షియల్ మినరల్స్ కావాలి ఎవ్రీ సింగిల్ డే. సో దానికి తగ్గ మినరల్స్ అనేది మనం ఇవ్వకపోయినా కానీ మన బాడీలో కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. అది వాటర్ ద్వారా వెళ్ళాలి. సో అందుకే కంపెనీ మనకు మినరల్ డ్రాప్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇంకొకటి చూడొచ్చు, ఫోర్త్ రీజన్ హైడ్రేషన్, లాస్ ఆఫ్ వాటర్, లెస్ వాటర్. మన బాడీ మనకి ఇండికేషన్ ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే మన వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటున్నామో డీహైడ్రేట్ అయిపోతాం. అది ఎలా తెలుస్తుంది సార్ అంటే మీ పెదవులు ఎండిపోతూ ఉంటాయి, అనీజినెస్ గా ఉంటుంది. అది అయిపోతుంది అంటే మీ బాడీ మీకు ఇండికేషన్ ఇచ్చింది, బాబు నువ్వు వాటర్ తక్కువ ఇస్తున్నావు, ఇమీడియట్ గా వాటర్ తీసుకో అని చెప్పేసి. సో మన బాడీ మన బెస్ట్ ఇండికేటర్ అనమాట మనకి. సో హైడ్రేషన్ అనేది అయినప్పుడు ఇమీడియట్ గా మనం వాటర్ తాగాల్సింది. దాన్ని నెగ్లిజెన్స్ చేసినారు అంటే సో దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్తుంది తర్వాత. సో స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోండి. ఎక్సెసివ్ జంక్ ఫుడ్ ఇన్ డైట్. చాలా మంది జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కానీ కిడ్నీ స్టోన్ అనేది ఏర్పడుతుంది. జంక్ ఫుడ్ అంటే ఏంటి? ఫాస్ట్ ఫుడ్ కానీ బర్గర్, పిజ్జా ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ లోకి వస్తాయి. అది మంత్లీ వన్స్ తీసుకుంటే ఏం పర్లేదు. కాకపోతే మీరు ఎవ్రీడే తీసుకునే ఫుడ్ లో జంక్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకున్నారు అనుకోండి మీ డైట్ లో, నో డౌట్ చూడండి, ఒక 1-2 వీక్స్ తిని చూడండి జంక్ ఫుడ్ కన్సిస్టెంట్ గా స్టోన్ అనేది గ్యారంటీగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో అంత డేంజరస్ గా ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా వాటిని అవాయిడ్ చేయండి. అలాగే 6th రీజన్ తీసుకుంటే కనుక ఫ్యామిలీ పర్సన్స్, అంటే ఫ్యామిలీ హిస్టరీ పరంగా ఎవరికైనా జన్యు పరంగా ఉన్నా కానీ కిడ్నీ స్టోన్ అనేది ఏర్పడే ఛాన్సెస్ అనేది ఉంది దీనివల్ల కూడా. సో ఇది 6th రీజన్ గా చెప్పుకోవచ్చు. అంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కానీ ఇంతకుముందు వాళ్ళ పరంగా కూడా జన్యు పరంగా కూడా ఇది వచ్చే ఛాన్సెస్ అనేది మనకు ఉంటుందన్నమాట. అలాగే టేకింగ్ మోర్ కాల్షియం బేస్డ్, అలాగే యాంటా యాసిడ్స్, విటమిన్ సి సప్లిమెంట్స్, డైటరీ సప్లిమెంట్స్ అన్నమాట. సో విటమిన్ సి సప్లిమెంట్స్, బయట సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా, బయట సప్లిమెంట్స్ ఏవైతే తీసుకుంటున్నారో యాంటా యాసిడ్స్ కానీ విటమిన్ సి సప్లిమెంట్స్ కానీ హెవీ రేంజ్ లో కన్జంప్షన్ చేస్తే వాళ్ళకు కూడా కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేది హెవీ రేంజ్ లో ఉందన్నమాట. అలాగే 8th రీజన్ చూసుకుంటే కిడ్నీ స్టోన్ ఫామ్ అవడానికి ఇంకొక రీజన్ ఏంటి సార్ అంటే ఒబెసిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హై బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ ఎక్కువ ఉన్నా కానీ ఒబెసిటీ ప్రాబ్లం ఉన్నా కానీ వీటి మీద రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. సో ఇది చూడొచ్చు, వాళ్ళ దాంట్లో కూడా కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఐడియల్ వెయిట్ లో ఉండడానికి చూడండి. మన హైట్ కి తగ్గ వెయిట్ ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో దానికి తగ్గట్టుగా మనం కొద్దిగా డైట్ చేసి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతే కనుక మనం వెయిట్ ని మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ కిడ్నీ స్టోన్, చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అలాగే డైజెస్టివ్ డిసార్డర్స్ అండ్ సర్జరీ. ఎవరికైతే అన్డైజెస్ట్ ఫుడ్ తీసుకుంటారో డైజెస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ స్టోన్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే తీసుకునే ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. సో అది ఏమవుతుంది, ఆటోమేటిక్గా కిడ్నీ స్టోన్స్ గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ రిస్క్ లో ఉంటుంది కాబట్టి అన్డైజెస్ట్ ఫుడ్ తీసుకోకండి. డైజెస్ట్ ఈజీగా అయ్యేది ఫుడ్ అనేది తీసుకుంటే చాలా మంచిది. అలాగే హై ప్రోటీన్ డైట్. సో చూడొచ్చు చాలా మంది ప్రోటీన్ హెవీ రేంజ్ లో తీసుకున్న వాళ్ళకి కూడా కిడ్నీ స్టోన్స్ అనేది ఏర్పడతా ఉంటాయి. కాబట్టి అలాగే పెయిన్ ఇన్ బ్యాక్ సైడ్ ఆఫ్ బాడీ సెవరల్, అంటే తట్టుకోలేనంత పెయిన్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ లో, పొట్ట చుట్టూ స్టమక్ సైడ్ మొత్తం కూడా హెవీ పెయిన్ అనేది ఉంటుంది. అలాగే షార్ప్ పెయిన్ ఇన్ ద ఏరియా యూరినరీ అండ్ డైజెస్ట్ ట్రాక్ సిస్టమ్ ఆఫ్ బాడీ. సో మన ఏదైతే డైజెస్ట్ సిస్టమ్స్ ఉంటుందో దాని బ్యాక్ సైడ్ అనేది పెయిన్ విపరీతంగా ఉంటుంది అనమాట. సో అది కూడా సిమ్టమ్స్ గా మనం తెలుసుకోవచ్చు. యూరిన్ వెళ్ళేటప్పుడు క్లౌడీ అండ్ స్మెల్, యూరినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే యూరిన్ వెళ్ళేటప్పుడు స్మెల్ ఎక్కువ వచ్చింది అన్నా కానీ అక్కడ మీకు కిడ్నీ స్టోన్ ఉన్నా కానీ తెలుసుకోవాల్సింది. వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 6th రీజన్ కూడా తెలుసుకోవచ్చు. వామిటింగ్స్ కూడా మీకు ఎక్కువగా అవుతున్నాయి అంటే కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యిందేమో అని తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఫీవర్ అండ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇవి మెయిన్ రీజన్స్ అన్నమాట మనకు కిడ్నీ స్టోన్ ఫామ్ అయిందే లేదా అని తెలుసుకోవడానికి. ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నాయి అంటే కిడ్నీ స్టోన్ అనేది ఫామ్ అయింది అన్నట్టుగా తెలుసుకోవచ్చు. సో ప్రివెన్షన్ ఇప్పుడు తెలుసుకున్నాం, సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది తెలుసుకున్నాం. ప్రివెన్షన్ కూడా మనకు తెలుసుకుంటే కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. ప్రివెన్షన్ పరంగా చూసుకుంటే చెప్పాను కదా, వాటర్ ఎంత తీసుకోవాలి కిడ్నీ స్టోన్ రాకుండా ఉండాలి అంటే. సో పర్ పర్సన్ మినిమం 5 to 7 లీటర్స్ ఏ డే తీసుకోవాల్సిందే.
ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి, ఎవ్రీడే 5 to 7 లీటర్స్ వాటర్ మీరు తీసుకుంటున్నారా లేదా? తీసుకోవట్లేదు అంటే మీ బాడీకి మీరే డ్యామేజ్ చేసుకుంటున్నట్టు. అట్లీస్ట్ 3 లీటర్స్ వాటర్, అది బేసిక్ అన్నమాట. బేసిక్ అట్లీస్ట్ మీ బాడీని మీరు హెల్దీగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మినిమం 3 లీటర్స్ వాటర్ ఇవ్వాలి. అది కూడా ఇవ్వట్లేదు అంటే మీ బాడీని మీరే డ్యామేజ్ చేసుకుంటున్నట్టు. ఎగ్జాంపుల్గా చూసుకోండి, వెహికల్ పెట్రోల్ పోస్తేనే నడుస్తుంది కదా, అది పోయకుండా నడుస్తుందా? నడవద్దు కదా. సో మన బాడీ కూడా అంతే. వాటర్ అనేది చాలా ఎసెన్షియల్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. మీ బాడీకి మీరు ఫుడ్ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ వాటర్ అనేది సఫిషియెంట్గా ఇస్తే హెల్దీగా ఉంటాం. సో కాబట్టి 5 to 7 లీటర్స్ వాటర్ పర్ డే తాగితే కిడ్నీ స్టోన్స్ అనేది రాదు. టేక్ లెస్ కాల్షియం అండ్ సాల్ట్ డైట్, అంటే కాల్షియం అండ్ సాల్ట్ వల్ల కూడా వస్తుంది. హెవీ తక్కువ తీసుకుని వస్తుంది, ఎక్కువ తీసుకుని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన బాడీ కంటెంట్ తగ్గట్టుగా తీసుకుంటే చాలు. డు నాట్ స్టాప్ యూరిన్ ఫర్ లాంగ్ టైం. కొందరికి చూడండి, ఎక్కడైనా బయటికి వెళ్ళినా కానీ ఎక్కడైనా కానీ వెళ్ళినా వీలు కాకపోతే యూరిన్ అనేది వాళ్ళు వచ్చేసి ఆపుకుంటారు అనమాట, వెళ్ళకుండా. అలా మీరు ఎక్కువసేపు ఆపుకున్నా కానీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ప్రివెన్షన్గా తీసుకోండి. అలాగే లిమిట్ జంక్ ఫుడ్ ఇన్ డైట్. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తేనే బెటర్ లిమిట్ కంటే. మంత్లీ వన్స్ అయితే ఓకే, వీక్లీ 2-3 టైమ్స్ అంటే ఇంజెక్ట్ చేస్తున్నట్టే స్టోర్ని మీ బాడీకి మీరే. బీ హైడ్రేటెడ్. బాడీని ఎప్పుడు హైడ్రేట్గా ఉంచుకోండి, అది డిహైడ్రేట్ అయితే కష్టం. కాబట్టి డిహైడ్రేట్ కాకముందుకే వాటర్ అనేది తీసుకుంటా ఉంటే చాలా మంచిది అనమాట. టేక్ లెస్ యానిమల్ ప్రోటీన్ డైట్ అన్నమాట. ఎక్కువ యానిమల్ ప్రోటీన్ డైట్ అంటే నాన్ వెజ్ ఎక్కువ తింటున్నా కానీ వాళ్ళకి కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వీక్లీ వన్స్ 2 వీక్లీ వన్స్ తింటే ఓకే. ఎవ్రీడే 2 డేస్కి ఒకసారి 1 డేస్కి ఒకసారి నాన్ వెజ్ మీరు ఇచ్చినా మీ బాడీకి కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇది అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనేది తీసుకుంటుంది డైజెస్ట్ చేసుకోవడానికి. కాబట్టి ప్రివెన్షన్ తీసుకుంటే బెటర్. కంట్రోల్ బాడీ వెయిట్, మెయిన్ ఇంపార్టెంట్. మీ బాడీ వెయిట్ని మీరు కంట్రోల్ చేసుకుంటే 90% ఆఫ్ ద డిసీజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి బిఎంఐ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకొని మెయింటైన్ అనేది చేసుకోండి. ఇంకొక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే అతి తొందరలోనే మనకి వెయిట్ లాస్ ప్రోడక్ట్ కంపెనీ లాంచ్ చేయబోతుంది, మేబీ 1 or 2 monthsలోనే. సో హెవీగా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. వాళ్ళు సఫర్ అవుతున్న ఫస్ట్ ప్రాబ్లంలో అదొక ప్రాబ్లం. అలాగే ఇవన్నీ కాసెస్ తెలుసుకున్నారు, సిమ్టమ్స్ తెలుసుకున్నారు, ప్రొటెక్షన్ గురించి తెలుసుకున్నారు, ఓకే. కిడ్నీ స్టోన్ వచ్చినప్పుడు మనం ఏం టెస్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనేది కూడా మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట మనం చెప్పడానికి. సో కిడ్నీ స్టోన్స్ వచ్చిందా లేదా తెలుసుకోవడానికి మనం ఈ టెస్ట్ మనం అలాగే ప్రిఫర్ చేయొచ్చు. అవి తెలిసి ఉంటాయి మనకి. బ్లడ్ టెస్ట్ ఫస్ట్, బ్లడ్ టెస్ట్, అలాగే యూరిన్ టెస్ట్, ఇంకొకటి వచ్చేసి ఇమేజ్ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ అన్నమాట. ఇది చేసుకుంటే ఏంటంటే కిడ్నీలో స్టోన్ ఎక్కడుంది, ఎంత ఉంది, ఏ సైజు ఉన్నది అనేది ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అబ్నార్మల్ ఎక్స్రే, అలాగే సిటీ స్కాన్, ఇవి చేసుకున్నారనుకోండి వాళ్ళు అది ఎక్కడ ఉంది, ఏంటి, ఎంత సైజు ఉన్నది అనేది క్లియర్గా తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వడానికి మనకి తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ తెలుసుకున్నారు, ఓకే. ఎవ్రీథింగ్ ఒక నాలెడ్జ్ అనేది వచ్చేసింది. ఇవి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ పరంగా ఏం సజెషన్ ఇవ్వచ్చు అనేది దాని గురించి కూడా ఐడియా ఉంటే చాలు. దీనికోసమే ఐఎంసి కంపెనీ ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ చెప్తున్నా కదా, ది బెస్ట్కి ది ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అనేది కంపెనీ మన దగ్గర ఉన్నాయి. అదే హెర్బల్ యూరినమ్ సిరప్ అండ్ టాబ్లెట్. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే మీరు కిడ్నీ స్టోన్ ఫామ్ అయిన వాళ్ళకి యూరినమ్ సిరప్ ఇచ్చి చూడండి. వాళ్ళకి యూరిన్ పోసేటప్పుడు తట్టుకోలేరు అనమాట, అంత పెయిన్ హెవీగా ఉంటుంది. ఇది ఇచ్చిన తర్వాత వితిన్ 1 to 2 అవర్స్లో పెయిన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్కి నేను ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకు ఇంత స్పెషల్ అనేది దీనిలో కలిపిన ఇంగ్రీడియంట్స్ కూడా గొప్పతనం అన్నమాట. సో దాని గురించి కూడా మనం ముందుగా తెలుసుకుందాం. సో హెర్బల్ యూరినమ్ సిరప్ అండ్ టాబ్లెట్ ద బెస్ట్ వేలో పనిచేస్తుంది అనమాట. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఇది ఓన్లీ కిడ్నీ స్టోనే కాదు, యూటీఐ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సంబంధించిన దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్.
ఇది స్టోన్స్ ఉన్న వాళ్ళకే గురించి కాదు. సో యూరిన్ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్ కి సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ ఇది బెస్ట్ గా పనిచేస్తుంది అనమాట. కిడ్నీస్ హెల్దీగా ఉండడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో చాలా మంది అంటారు స్టోన్స్ ఉంటేనే మేము వాడాలా అని. నో, ఒక పర్సన్, నార్మల్ పర్సన్ 3 మంత్స్కి ఒకసారి యూరినం సిరప్ తీసుకుంటే చాలు. సిరప్ ఆర్ టాబ్లెట్ 3 మంత్స్కి ఒకసారి. ఎందుకంటే కిడ్నీస్ హెల్దీగా ఉంటే దాని ఫంక్షనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి స్టోన్స్ ఉన్న వాళ్ళే కాదు, నార్మల్ పీపుల్స్ కూడా 3 మంత్స్కి ఒకసారి వాడితే వాళ్ళ కిడ్నీస్ అనేది సఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అనమాట. అంత ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో అలాగే మనకు కంపెనీ టాబ్లెట్ ఫామ్లో కూడా తీసుకురావడం జరిగింది. సో సాలిడ్గా పనిచేయడం జరుగుతుంది దానికి సంబంధించి. ఇది మెయిన్లీ కిడ్నీకి సంబంధించిన స్టోన్స్ ఉన్నా కానీ, యూరిన్ ట్రాక్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ వాటికి రిమూవ్ చేయడానికి ది బెస్ట్గా పనిచేస్తుంది అనమాట. అలాగే యూరిన్ ఫ్లో పర్ఫెక్ట్గా అవ్వడానికి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు ఇంత స్పెషల్ అంటే దీనిలో కలిపిన ఇంగ్రీడియంట్స్ అలా ఉన్నాయి. సో ఈ ప్రోడక్ట్లో కలిపిన ఇంగ్రీడియంట్స్ అలా ఉన్నాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి అలోవెరా. సో అలోవెరా ఏం చేస్తుంది కిడ్నీ స్టోన్ పరంగా చూసుకుంటే, it has the potential for the presenting kidney stones formation అంటే ప్రొటెక్టింగ్. ఇది కిడ్నీ స్టోన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి బాగా పనిచేస్తుంది. అలోవెరా యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నాం. 220 టైప్ ఆఫ్ డిజీజ్ రాకుండా చేస్తుంది. దానిలో వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఇది కిడ్నీ స్టోన్స్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేయడానికి కూడా బాగా పనిచేస్తుంది. ఇంకొక మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా, ఇందులో కాకిడి అని ఉంటుంది. సో అది వచ్చేసి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా యూరిన్ వెళ్ళేటప్పుడు, ఆ బర్నింగ్ సెన్సేషన్, ఆ మంటని తగ్గించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే టాక్సిన్స్ ఏమైనా ఉన్నా కానీ సో ఇది రిమూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ యొక్క గొప్పతనం వల్ల మన ప్రోడక్ట్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తుంది. అలాగే గోక్రో అని ఉంటుంది. సో ఇది ఏంటి అంటే మెయిన్గా మన యూరిన్ ట్రాక్ ఫ్లో అనేది, బ్లడర్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ చేయడానికి, ఫంక్షనింగ్ మంచిగా ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ షీలాజిత్ కూడా కలపడం జరిగింది ఈ ప్రోడక్ట్ లో. షీలాజిత్ ఏం చేస్తుంది అంటే కొందరి స్టోన్ సైజ్ పెద్దగా ఉంటుంది. సో అది మన యూరిన్ నుంచి బయటికి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇది డివైడ్ చేస్తుంది, పార్టికల్స్ లాగా కట్ చేస్తుంది అనమాట. ఆ స్టోన్ ని చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఇది రెగ్యులర్ గా తీసుకుంటే అలా ఆ స్టోన్ అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది. నేను చూసిన కేసెస్ లో 12 mm, 14 mm, 18 mm సైజ్ జెంట్స్ కి కూడా బయటికి వెళ్ళడం జరిగింది. సో నేను పర్టికులర్గా ఇచ్చిన. సో ఎందుకంత సైజ్ ఉన్నా కానీ ఎలా వెళ్తుంది అంటే ఈ షీలాజిత్ అనమాట ఆ ఇంగ్రీడియంట్స్. సో ఇది మన స్టోన్స్ సైజ్ ని చిన్న చిన్న పార్టికల్ గా చేసేసి బయటికి పంపించడానికి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంత ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. అలాగే ఇది ఏంటంటే యూజ్ అవుతుంది అంటే ఇది మెయిన్ గా హెల్ప్స్ ఇన్ రెంటల్ స్టోన్స్ అనమాట. రెంటల్ స్టోన్స్ వెళ్ళడానికి కూడా బాగా పనిచేస్తుంది. కిడ్నీస్ ని ప్రొటెక్షన్ గా చూసుకోవడానికి కూడా ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనమాట. యూరినరీ ట్రాక్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ యూరిన్ ఫర్ ద బెటర్ హెల్త్ ఆఫ్ కిడ్నీస్. యూరిన్ పాస్ అవుట్ ఎప్పటికప్పుడు వెళ్ళేటట్టుగా చూసుకోగలిగితే కనుక కిడ్నీ స్టోన్స్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ మెయిన్ కీ ఫంక్షనింగ్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలి సార్ అంటే చూడు, ఇక్కడ క్లియర్ గా మన బాక్స్ మీద మెన్షన్ చేయడం జరుగుతుంది. 10 ml ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times కనుక తీసుకుంటే ఆ వామ్ వాటర్ లో, గోరువెచ్చని నీళ్ళల్లో కనుక మీరు వేసుకొని తీసుకుంటే కనుక మీకు ఇమీడియట్ రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. పెయిన్ ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తుంది. సో ఇలా స్టోన్ కంటెంట్ పెయిన్ ఎక్కువ ఉంటే 3 times కూడా తీసుకోవచ్చు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఈ వేలో కనుక ఇస్తే చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది. టాబ్లెట్ అనేది మార్నింగ్, ఈవినింగ్ కూడా ఇవ్వాల్సిందే. దీంతో పాటు శ్రీ తులసి డ్రాప్స్ కూడా మనం యాడప్ చేయాల్సిందే. జస్ట్ నేను ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాంబినేషన్ లో దీంతో పాటు మీరు శ్రీ తులసి డ్రాప్స్ కూడా మీరు ఇవ్వచ్చు. అలాగే మన దగ్గర వచ్చేసి జీవన్ శక్తి రస్ కూడా ఉంటుంది. అది కూడా యాడప్ చేసి ఇస్తే కనుక స్టోన్ ఫార్మేషన్ అనేది బయటికి వెళ్ళడానికి తొందరగా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇంత ఎక్సలెంట్ గా ఉంటుంది.